నిన్న మనం డిస్కస్ చేసింది లైక్ ఫెచ్చింగ్ ఆఫ్ ద డేటా, లైక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఆఫ్టర్ దట్ ఫెచ్చింగ్ ఆఫ్ ద డేటా, మోడల్ విండో, పవర్ క్వరీ విండో గురించి మాట్లాడాం, రైట్? యా ట్రాన్స్ఫార్మ్ డేటా అక్కడ వరకు మాట్లాడు. యాక్చువల్లీ మనం పవర్ క్వరీలో కూడా ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. మనం నిన్న మోడల్లో చేసాం. ఇఫ్ యూ సీ డేటా కనెక్షన్ అనేది మోడల్ నుంచి డేటా కనెక్టర్ని పిక్ చేసుకొని వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద సోర్స్, కరెక్ట్? ఈవెన్ ఫ్రమ్ పవర్ క్వరీ ఆల్సో యూ కెన్ కనెక్ట్ టు ద డేటా సోర్సెస్. అవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఓకే, లైక్ how to fetch the data from Power Query, and how once we can start the transformation. At last, how we need to load the data అనేది చూద్దాం. ఓకే, సో this will take transformation, it will take minimum ఒక 5 to 7 days తీసుకుంటుంది. After that we'll see this load. So first we'll go to Power Query. Power Queryకి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? What we need to do here? Power Queryకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ డేటా ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ మీద క్లిక్ చేయాలి. డన్, అంతే. సో ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వరీ. హాయ్ సార్, మాట్లాడు. ఓకే, హాయ్ అండి, నా పేరు వెంకట్, విఎల్ఆ ట్రైనింగ్ నుంచి ఆర్గనైజర్ని. మేడం, మనకి వరుణ్ గారు, జయచంద్ గారు అండ్ మౌనిక గారు, మనకి బ్యాచ్ వచ్చేసి 19th డేట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఈ నెక్స్ట్ వీక్ మొత్తం కూడా హాలిడేస్ ఉన్నాయి. ఓకేనా? ఓకే సో మనకి నెక్స్ట్ ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే నుంచి Next ఈవినింగ్ 8 to 9 అండి బ్యాచ్. ఈ లోపల ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మండే నుంచి జాయిన్ అవుతానన్నారు. ఓకే, ఈ రోజు అయితే మీకు సెకండ్ సెషన్ అండి. మండే నుంచి అంటే నెక్స్ట్ మండే, ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కలిపి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, ప్రైవేట్ గ్రూపు. ఎవరు ఫ్యాకల్టీ, నేను అడ్మిన్గా ఉంటాం. మీకు సెషన్స్ అయిపోయిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా మీరు వాట్సాప్ గ్రూప్లో కమ్యూనికేట్ కావచ్చు. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది 1 year పాటు ఉంచుతాను. అలాగే ప్రతిరోజు సెషన్ అయిపోయిన తర్వాత సెషన్ రికార్డింగ్ కూడా మీకు పర్సనల్గా, ఇప్పుడైతే యూట్యూబ్లో పెట్టి షేర్ చేస్తున్నాను కదండి, తర్వాత నుంచి పర్సనల్గా షేర్ చేస్తాను మీకు. ఓకే, మీకు ఆ వీడియోస్ కూడా 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా 1 year పాటు ఉంటుంది. నాకు ఏమన్నా మంచి రెఫరల్స్ వచ్చినాయి అనుకుంటే వాట్సాప్లో మన గ్రూప్లో నేను షేర్ చేస్తాను. అంటే ఎక్కడ వేకెన్సీ ఉంది అనేది షేర్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ పర్సన్ ఈమెయిల్ ఐడి షేర్ చేస్తాను. మీరు వాళ్ళతో మాట్లాడుకుని మీ రెజ్యూమ్ పంపించుకోవచ్చు. జెన్యూన్గా అనిపిస్తేనే షేర్ చేస్తాను. ఇలా నౌకరీ నుంచి, మాస్టర్ నుంచి కాపీ పేస్ట్ తీసుకొచ్చి అలా చేసేది ఉండదు. ఎవరైనా మంచిగా అడిగితే, నాకు మంచిగా అనిపిస్తేనే షేర్ చేస్తాను, జెన్యూన్గా ఉంటే. ఓకే అండి. సో ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో షేర్ చేస్తాను కదా, దాని డిస్క్రిప్షన్లో మన కమ్యూనిటీ యూఆర్ఎల్ కూడా ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీ యూఆర్ఎల్. అందులో జాయిన్ అవ్వండి. వాళ్ళు ఇప్పటి వరకు జాయిన్ అవ్వకపోతే. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766. విఎల్ఆ ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ కొట్టినా నా నెంబర్ కనపడుతుంది మీకు. థ్యాంక్ యూ సార్ నరేంద్ర గారు. థ్యాంక్స్ అండి. ఒక్కసారి లాస్ట్లో కూడా రెఫర్ చేయండి సార్, చెప్పండి. రవికుమార్ గారు, మౌనిక, వరుణ్, జయచంద్ర. మనది బ్యాచ్ వచ్చేసి 19th డేట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ వీక్ మొత్తం సంక్రాంతి ఉంది కదా, 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఫీజు పే చేసేవాళ్ళు ఉంటే పే చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ చేసేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఎనీ క్వశ్చన్? 19th బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే 19th లోపల కట్టాలా సార్ ఫీజు? ఎస్ అండి. ఈరోజు సెషన్ ఏదైతే ఉంటుందో ఈరోజు మనం కంటిన్యూ చేస్తాము. సో నెక్స్ట్ మండే నుంచి బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. లైక్ పెయిడ్ సెషన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ టైం. ఇది So next week?
నెక్స్ట్ వీక్ యా, హాలిడేస్ అండి. ఓకే. 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 ఇది ఏదో చెప్పారు, ఇది ఏదో రిఫరెన్స్ ఏదో నాకు నచ్చితేనే షేర్ చేస్తాను, అది అది నాకు అర్థం కాలేదు అది ఏంటి. ఏంట్రా అంటే యూ విల్ బి లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ కదా. ఆహా. సో కంపెనీస్ కొన్ని ఇన్స్టిట్యూట్కి కూడా వస్తారనమాట, లైక్ త్రూ కాంటాక్ట్స్. ఓకే, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ దెన్ ఓన్లీ షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో. అది సార్ చెప్పింది. ఓకే. గాట్ ఇట్. సో Got it. రిఫరల్ అండి, మీ కంపెనీ మీన్స్ మీ జాబ్ రిఫరల్ గురించి చెప్పారు సార్. ఇంకేమన్నా ఇప్పటివరకు ఉన్నాయా మామూలుగా questions? అంటే ఏదైనా కపుల్ ఆఫ్ కంపెనీస్ ఏమైనా చెప్పగలుగుతారా మామూలు, అంటే ఇప్పటి వరకు వచ్చినాయి, ఇంతకుముందు వచ్చినాయి అంటే అది చెక్ చేయాలండి, నేను చెక్ చేసి చెప్పగలుగుతాను. అదే అందులో 3 యాక్చువల్లీ త్రూ కాంటాక్ట్స్ ఉంటాయి. కంపెనీస్ కూడా నేమ్స్ ఎక్కడో ఉంటుంది ఎందుకు ఒక చోట అంతే. అదేలేండి ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా ఉం. టాప్ కంపెనీస్ వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయా అని See, లేదు అంటే లేదు అలా ఏమి ఉండదు. అసలు ఇంకోటి ఫస్ట్ థింగ్ మీరు రిఫరల్ అనేది వదిలేసేయండి. సో అదే ఇన్స్టిట్యూట్ అందుకోసం ఇన్స్టిట్యూట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఓకే డూ ఎనీథింగ్. విత్ రెస్పెక్ట్ టు యువర్ జాబ్. ఓకే, అదే కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఒకవేళ ఎవరైనా వస్తే నీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు సార్. అది కానీ 99% మీదే మీరు ఓన్గా ట్రై చేసుకోవాలి. గాట్ ఇట్. యా ఆఫ్ కోర్స్. నరేంద్ర గారు ప్రెజెంట్ హైరింగ్ ఎలా ఉందండి? హైరింగ్ బాగానే ఉందండి. పర్టికులర్ Yes, yes. ఇప్పుడు See, పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్స్ ఇవన్నీ భూమిలో ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కరెంట్ సినారియో ఎలా ఉందా అంటే ఎవ్రీ వన్ దే ఆర్ సేవింగ్ దేర్ డేటా అండ్ దే వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద బిజినెస్ విత్ దేర్ డేటా. ఓకే, సో కరెంట్లీ మార్కెట్ అంతా బాగుంది విత్ రెస్పెక్ట్ టు డేటా అనలిటిక్స్. డేటా సైడ్ మాత్రం బాగుంది. గాట్ ఇట్. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? సార్ ఈ పవర్ బిఐతో పాటు ఇంకేమన్నా అడిషనల్గా ఉంటే బాగుంటుందా సార్? ఇంకేముంటే బాగుంటుంది అడిషనల్ టూల్స్? పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ ఇస్ గుడ్. ఓకే, ఎస్క్యూఎల్ ఇస్ ఓకే ఫర్ మీ. ఓకే, ఎస్క్యూఎల్ పిఎల్ ఎస్క్యూఎల్ ఎక్సెల్ ఆల్సో. విత్ ఎక్సెల్ మీద వర్క్ చేయరండి పవర్ బిఐ డెవలపర్. డాటా కోసం హ్యావ్ ద స్కిల్. నో డేటా కోసం మీరు జస్ట్ కనెక్ట్ చేస్తారు అంతే కదా. ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ పవర్ బిఐ ఓన్లీ, రైట్? నాట్ ఇన్ ఎక్సెల్. ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి డేటాను తీసుకొని వచ్చాను. నౌ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ డూ ఇట్ ఇన్ పవర్ బిఐ, నాట్ ఇన్ ఎక్సెల్. సో నువ్వు ఎక్సెల్లో చేయాలంటే ఎక్సెల్ నాలెడ్జ్ కావాలి. యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ ఎక్సెల్, సో అప్పుడు నీకు ఎక్సెల్ నాలెడ్జ్ అవసరం లేదు కదా. ఎక్సెల్ మీన్స్ నాలెడ్జ్ ఉంటే మంచిదే, నేను కాదనట్లా. కానీ ఎక్సెల్ నాలెడ్జ్ మ్యాండేటరీ కాదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. గాట్ ఇట్. సార్. అండ్ ఎక్సెల్ కన్నా పవర్ బిఐ ఇస్ అ పవర్ఫుల్ టూల్. ఓకే, వేర్ ఇట్ కెన్ కంప్రెస్ ద డేటా అండ్ ఇట్ కెన్ సేవ్ హ్యూజ్ డేటా వెన్ కంపేర్డ్ టు ఎక్సెల్. ఓకే, సో పవర్ బిఐ ఇస్ అ పవర్ఫుల్ టూల్. సో మీరు పవర్ బిఐలోనే అన్ని యూ ఆర్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్, నాట్ ఇన్ ఎక్సెల్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ కంటిన్యూ. Okay, so let's see this new query today. Okay, so మనకి న్యూ క్వరీలో టోటల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూస్ సోర్స్, ఇంకోటి రీసెంట్ సోర్సెస్ అండ్ ఇంకోటి ఎంటర్ డేటా. సో నేను నిన్న చెప్పింది మోడల్ నుంచి గెట్ డేటా గురించి మాట్లాడాను, రైట్? ఎస్టర్డే ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ గెట్ డేటా. సో మోడల్లో ఉన్న గెట్ డేటా, పవర్ క్వరీలో ఉన్న న్యూస్ సోర్స్, బోత్ ఆర్ సేమ్. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇది దేనికి కనెక్ట్ అవుతుంది? గెట్ డేటా కనెక్ట్ అవుతుంది. సో మోడల్లో ఉన్న గెట్ డేటా, పవర్ క్వరీలో ఉన్న న్యూస్ సోర్స్, బోత్ ఆర్ సేమ్. ఆల్ కంటైన్స్ ద డేటా కనెక్టర్స్. సో మీరు డేటా కనెక్టర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పిక్ ఇట్ అండ్ యూ కెన్
get the data. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డేటా తీసుకురావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. I can get this. Okay. Now you guys tell me, నిన్న మనం ఇక్కడ we have seen load, transform data, cancel. కానీ ఇక్కడ we don't have those two options. ఎందుకు? నా క్వశ్చన్ అర్థమైంది, రైట్? నా క్వశ్చన్ అర్థమైంది, రైట్ గైస్? Yeah. Okay. The question side it is clear. Okay. Now you tell me why we don't have that two options. We are already in Power Query Editor. Maybe that's why. Correct. మనం ఆల్రెడీ ఆ ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ ఉంది చూసారా, నిన్న మీరు చూసింది లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఆ బటన్ లోపల ఉన్నాం. మీన్స్ వీఆర్ ఇన్ పవర్ క్వరీ. ట్రాన్స్ఫార్మ్ డేటా ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పవర్ క్వరీలోకి తీసుకుని వెళ్తుంది. వీఆర్ ఆల్రెడీ ఇన్ పవర్ క్వరీ. సో నౌ మీరు ఇక్కడ నుంచి ఏం చేసినా సరే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు పవర్ క్వరీ ఉంది. మీరు బ్యాక్ ఎండ్ లో మీన్స్ లైక్ పవర్ క్వరీలో ఏమైనా సోర్స్ కనెక్ట్ చేసి డేటాని తీసుకొని వస్తే ఇట్ విల్ కమ్ టిల్ పవర్ క్వరీ ఓన్లీ. ఇట్ విల్ నాట్ గో టు యువర్ మోడల్. మోడల్లో మీకు షీట్ 1 కనపడి చూడండి. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కనెక్ట్, వాట్ ఎవర్ యూ గెట్, ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ పవర్ క్వరీ ఓన్లీ. క్లియర్? ఇస్ దిస్ క్లియర్ గైస్? సో అలాగే రీసెంట్ సోర్సెస్, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ అగైన్ దెన్ యూ కెన్ గో అండ్ ఫెచ్ ద డేటా. ఓకే. సో టిల్ నౌ మనం ఏం చేసామంటే వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద సోర్సెస్. ఓకే, వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద సోర్సెస్. ఎక్సెల్ లోకి తీసుకొని వెళ్ళి కనెక్ట్ చేసాం, రైట్? Let's get the data from web. If you see, నాకు ఈ టేబుల్ డేటా కావాలి. ఐ రిక్వైర్ దిస్ పర్టికులర్ డేటా. నాకు ఈ డేటా కావాలి. సో మరి ఈ డేటా నేను ఎలా తీసుకొని రావాలి పవర్ బిఐ లోపలికి? సో ఎలా తీసుకొని రావచ్చు అంటే బై యూజింగ్ దిస్ వెబ్ లింక్. ఈ లింక్ ని యూజ్ చేయొచ్చు మనం. వీ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ లింక్. ఓకే. సో ఫస్ట్ ఈ లింక్ ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి? డేటా కనెక్టర్ కావాలి, రైట్? వెరీ ఇంపార్టెంట్ ఇస్ డేటా కనెక్టర్. ఫస్ట్ యూ నీడ్ టు పిక్ ద కరెక్ట్ డేటా కనెక్టర్. సో ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది. సో ఎక్సెల్ వర్క్ బుక్ యూజ్ చేయొచ్చా మనం టు గెట్ ద డేటా ఫ్రమ్ వెబ్? నో. No. నో. సో No. అలాగే మనం మ్యాచ్ చేయాలి. సో వెబ్, సో Yes. దిస్ ఇస్ దిస్ వన్ వీ కెన్ యూజ్ ఇట్. సో ఇక్కడ యూ కెన్ కీప్ ద Paste లింక్ that one. అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఏం చేస్తారు అంటే ఇట్ విల్ కనెక్ట్ టు దట్ పర్టికులర్ వెబ్ లింక్ and it will try to fetch the data whatever it is there in that particular web page. అంటే మరి దానికి ఎట్లా తెలుస్తుందండి అదే టేబుల్ అదే అని? You will see now. యాక్చువల్లీ ఏం జరుగుతుందిరా అంటే రియల్ టైంలో మనకి ఏంట్రా అంటే ఒక వెబ్ పేజ్లో మనకి కావాల్సిన డేటా మాత్రమే ఉంటుంది రియల్ టైంలో. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ పర్టికులర్ లింక్. కానీ ఇప్పుడు మనం ఇచ్చిన లింక్లో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డేటా కదా, ఆ ఒక్క టేబులే కాదు, కింద వేరే వేరే టేబుల్స్ కూడా ఉన్నాయి, కరెక్ట్? సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఫెచ్, ట్రై టు ఫెచ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ సీ దిస్ వన్, దిస్ ఇస్ వన్ టేబుల్.
this is another table, this is another table, this is another table. ఇలా different tables డేటా ఉంది. మనకి ఏం కావాలో అది పిక్ చేసుకుంటాం మనం. సో ఇయర్ పాపులేషన్ అండ్ యుఎస్ గ్లోబల్ ర్యాంక్. ఇఫ్ యూ సీ హియర్ మనకి కావాల్సిన డేటా వచ్చి ఇది ఇయర్ పాపులేషన్ అండ్ యుఎస్ గ్లోబల్ ర్యాంక్. సో దిస్ ఇస్ ద టేబుల్ మనం ప్రివ్యూ చేసాము అండ్ వీ కెన్ సెలెక్ట్ ఇట్ అండ్ వీ కెన్ క్లిక్ ఆన్ ఓకే. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంట్రా అంటే నౌ ఫ్యూచర్లో ఎప్పుడైనా వెబ్ లింక్ అప్డేట్ అయింది, లైక్ వెబ్లో ఉన్న డేటా అప్డేట్ అయింది, మరి మళ్ళీ మనం కనెక్ట్ చేయాలా అంటే నో, నాట్ రిక్వైర్డ్. వీ కెన్ జస్ట్ రీఫ్రెష్ ఇట్. రీఫ్రెష్ చేస్తే డేటా ఇక్కడ కూడా అప్డేట్ అయిపోతుంది. బికాస్ దీని బ్యాక్ ఎండ్లో వెబ్ లింక్ ఆల్రెడీ ఉంటుంది. సో ఆ వెబ్కి వెళ్ళి డేటాని ఫెచ్ చేస్తుంది. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్? సో నెక్స్ట్ మనం డేటా వరకు చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డేటా తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్స్. ఓకే, సో వాట్ ఈస్ ద డేటా టైప్ గైస్? ఎనీ ఐడియా? Data type means number or character or string. Correct. It's a type of data, like value. See, What type of the value? What type of a data it is there in that particular column. Right. అది ఎవరు చెప్తారు? డేటా టైప్ చెప్తుంది. అది ఎవరు చెప్తారు? డేటా టైప్ చెప్తారు. ఓకే, ఒక పర్టికులర్ కాలంలో డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది ఎవరు చెప్తారు? డేటా టైప్ చూస్తే డేటా టైప్ చెప్తుంది. ఓకే, ఇట్స్ ఏ న్యూమరిక్ డేటా, ఇట్స్ ఏ టెక్స్ట్ డేటా, ఇట్స్ ఏ డేట్ డేటా, ఇట్స్ ఏ ఫ్లోట్ డేటా. సో అలాగా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో బై సీయింగ్ ద కాలమ్ వీ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, మనం ఇక్కడ డేటాని క్రియేట్ చేయట్లా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. మనం డేటాని ఇక్కడ క్రియేట్ చేయట్లా. ఓకే, అండ్ ఈవెన్ ఒకవేళ మీరు క్రియేట్ చేసినా సరే డేటా టైప్స్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. పవర్ బిఐ మేజర్ దాని పని ఏంట్రా అంటే రిపోర్టింగ్ చేయడం. ఓకే, డేటాని క్రియేట్ చేయడం కాదు దాని పని. సో అది ఏం చేస్తుంది? డేటాని ఫెచ్ చేసుకుంటుంది బయట నుంచి. ఎప్పుడైతే బయట నుంచి డేటాని ఫెచ్ చేస్తుందో ఫస్ట్ డేటాని ఫెచ్ చేసిన ఎమ్మటే ఆటోమేటిక్గా డేటా టైప్స్ని అసైన్ చేసేస్తుంది పవర్ బిఐ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. ఇక్కడ వరకు క్లియర్? నేను ఏం చెప్పాను అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్? Clear, sir. ఎనీ క్వశ్చన్? ఓకే, సో మరి డేటా టైప్స్ ఎక్కడ చూసుకోవాలి మనం? ఎవ్రీ కాలం హెడర్ దగ్గరే ఉంటుంది డేటా టైప్. ఇక్కడ 1 2 3 అని కనబడుతుందా? సో దట్ ఇస్ ద డేటా టైప్. పర్సంటేజ్ అని కనబడుతుందా? దట్ ఇస్ ద డేటా టైప్. 1.2 కనబడుతుందా? దట్స్ ద డేటా టైప్. సో ఇలా ఎవ్రీ కాలం హెడర్ దగ్గరలోనే దట్ విల్ బి దేర్, దాని పక్కనే ఉంటుంది. మరి వాట్ ఈస్ 1 2 3? Percentage means it is a string type or text type, right? మీకు తెలుస్తుంది ఇప్పుడే. ఓకే, సో 1 2 3 దీని మీద క్లిక్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో 1 2 3 is whole number. 1 2 3 is whole number. ఓకే, అలాగే ఏబిసి ఇస్ టెక్స్ట్ అండి. ఏబిసి వచ్చి టెక్స్ట్. పర్సంటేజ్ ఇస్ ద పర్సంటేజ్ డేటా టైప్. ఓకే, సో వేర్ ఎవర్ వీ గెట్ పర్సంటేజెస్, రైట్? సో దాన్ని పర్సంటేజ్ డేటా టైప్లో పెట్టేసుకోవచ్చు మనం. అలాగే వీ హ్యావ్ డేట్ టైం, డేట్ ఉంది. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్ బులియన్ కూడా ఉంది. ఓకే, మేజర్లీ మనం యూస్ చేసేది ఇవే అండి: డెసిమల్, హోల్ నంబర్, పర్సంటేజ్, డేట్ టైం, డేట్, టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్. ఇవి మనం ఎక్కువగా యూస్ చేసేది. ఓకే, సో 100% ఆఫ్ ద టైమ్స్ మనం వీటి చుట్టూనే మనం చాలా తక్కువ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఎస్క్యూఎల్లో ఉన్నట్టు ఉండదండి. ఓకే, సో క్యారెక్టర్కి మల్టిపుల్ డేటా టైప్స్, ఇంటీజర్కి మల్టిపుల్ డేటా టైప్స్ అలా ఉండదు. ఓకే, ఎవ్రీ మీన్స్ ఇంటీజర్కి ఒకటే డేటా టైప్. ఓకే, ఇట్ విల్ బి లైక్ దట్. ఓకే, అక్కడ ఏంటంటే అంటే రేంజ్ బట్టి డేటా టైప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇంట్, బిగ్ ఇంట్, స్మాల్ ఇంట్ ఇలా ఉంటాయి కదా సో ఎస్క్యూఎల్లో. సో హియర్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్, వెరీ సింపుల్. సో మీరు డేటా టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. పవర్ బిఐ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా కరెక్ట్ డేటా టైప్నే అసైన్ చేస్తుంది. పవర్ బిఐ దేన్ని బేస్ చేసుకొని? డేటాని బేస్ చేసుకొని. కానీ పవర్ బిఐ
చేసేది ఏంటంటే కరెక్ట్ డేటా టైపే. కానీ కొన్ని సార్లు మీకు ఆ డేటా టైప్ అవసరం లేదు. వేరే డేటా టైప్‌కి మూవ్ చేయాలి అనిపించిందనుకో, దెన్ యూ నీడ్ టు చేంజ్ ద డేటా టైప్. వన్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఇస్ ఎంప్లాయీ ఐడీస్. ఎంప్లాయీ ఐడీస్ ఎందులో ఉంటాయండి? ఇంటీజర్, టెక్స్ట్. ఎంప్లాయీ ఐడి మేబీ టెక్స్ట్ టైప్ లైక్ అంటే నంబర్ విత్ క్యారెక్టర్స్ లైక్. ఓకే. See, every company will be not like that అండి. ఓకే. నెంబర్ విత్ టెక్స్ట్ ఉండొచ్చు. ఓన్లీ నెంబర్ కూడా ఉండొచ్చు. ఓన్లీ నెంబర్ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఓన్లీ నెంబర్ ఉన్నప్పుడు పవర్ బిఐ ఏం అసైన్ చేస్తుంది? 1, 2, 3 అసైన్ హోల్ చేస్తుంది. నంబర్. నెంబర్ అసైన్ చేస్తుంది. కానీ ద పాయింట్ ఆఫ్ ఇస్ దానికి నెంబర్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎంప్లాయీ ఐడికి నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? అగ్రిగేషన్స్ దాని మీద వర్కౌట్ అవుతాయి. లైక్ సమ్, యావరేజ్, మీడియన్, మిన్ ఇలాంటి అగ్రిగేషన్స్ అన్ని వర్క్ అవుతాయి కదా. సో సమ్ ఆఫ్ యువర్ ఎంప్లాయీ ఐడి ప్లస్ మై ఎంప్లాయీ ఐడి ఎంత? హలో, రిపీట్ 1 సెకండ్ సార్. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ సమ్మింగ్ అప్ ద ఎంప్లాయీ ఐడీస్. సో అది నా పాయింట్. నేను అది చెప్దాం అనుకుంటున్నా. ఓకే. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పవర్ బిఐ మైట్ బి అది నెంబర్ని అసైన్ చేస్తుంది, కానీ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని 1, 2, 3ని ఐ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ ఏబిసి. ఐఎమ్ రీప్లేసింగ్ ద కరెంట్. ఓకే. ఎప్పుడైతే నేను కన్వర్ట్ చేశానో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అండి. ఓకే. డేటా వైపు చూడటానికి యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. సో ఎక్కడ డిఫరెన్స్ కనబడుతుంది? whenever you want to do the aggregations, then it will show the difference. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేయగలుగుతానా? కెన్ ఐ యాడ్ ద టెక్స్ట్ ఏ అండ్ బిని యాడ్ చేయగలుగుతానా నేను నార్మల్గా? ఏ ప్లస్ బి ఎంత? నాట్ పాసిబుల్, రైట్? సో అలాగే వీ కెనాట్ డూ ఎనీ అగ్రిగేషన్స్ విత్ ద టెక్స్ట్ డేటా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ డేటాని నేను కన్వర్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. whenever you are converting number into text. ఓకే. సో ఇంకొక థంబ్ రూల్ ఏంట్రా అంటే, ఎనీ డేటా నెంబర్ మీన్స్ యూ గో టు ఎనీ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్, అక్రాస్ ద టూల్స్. ఓకే. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను దీన్ని మార్చాను. ఓకే. మళ్ళీ అగైన్ నేను హోల్ నెంబర్కి వెళ్తున్నాను. ఓకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడుండే నెంబరు మనం టెక్స్ట్లో కన్వర్ట్ చేసాం, కానీ టెక్స్ట్ని మాత్రం నేను నెంబర్లో కన్వర్ట్ చేయను. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద టెక్స్ట్ యాక్చువల్లీ. కంట్రీ, సిటీ అనేది టెక్స్ట్, సేల్స్ అనేది 1, 2, 3 దట్ ఈస్ అ నెంబర్. నేను సిటీని ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ నెంబర్. ఎప్పుడైతే నేను కన్వర్ట్ చేశానో ఏమైంది? వాట్ హ్యాపెన్? ఎర్రర్ త్రో చేసింది, రైట్? సో దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్, but number can be converted into text. Is it clear? నెంబర్ కన్వర్ట్ అవుతుంది టెక్స్ట్కి, కానీ నువ్వు సమ్ము అవి అప్లై చేయలేవు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఒకవేళ నెంబర్స్ మీద నువ్వు సమ్ అప్లై చేయలేకపోతున్నావు అంటే, లైక్ సమ్ అప్లై చేసిన రిజల్ట్ రావట్లేదంటే, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు డేటా టైప్. ఫస్ట్ డీబగ్ చేయాల్సింది డేటా టైప్. యూ నీడ్ టు అండర్స్టాండ్ డేటా టైప్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా. సో ఫస్ట్ డేటా టైప్ని క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ వన్ ఎర్రర్. ఓకే. విచ్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ అండ్ యూ కెన్ క్లియర్ ఇట్ ఇమీడియట్లీ. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? నాకు చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు అసలు దీనివల్ల అసలు ఉపయోగం ఏంటండి? నేను అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డేటా టైప్ ఉపయోగం ఇప్పుడు ఏంటా? మనం ఏదైతే మనం ఏదైతే సమ్ చేయాలి, ఇప్పుడు సేల్స్ ఉన్నది, సేల్స్ సమ్ చేయాలంటే చేసేస్తాం. అది ఎట్లాగో నెంబర్ ఫార్మ్ ఎట్లా ఉంటుంది. మనము ఏదైతే డేటా సమ్ టైప్ వద్దనుకుంటామో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేల్సే డేటా టైప్ టెక్స్ట్ ఉందనుకో, నువ్వు సమ్ చేయలేవు. యూ కెనాట్ డూ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? సో బట్ అది డేటా టైప్స్ పవర్ బిఐ ఆటోమేటిక్ గా అది టెక్స్ట్ ఎందుకు తీసుకుంటుందండి? అది మామూలుగా దీని కింద నెంబర్ కిందనే తీసుకుంటది కదా. నీ డేటాలో ఎక్కడైనా ఒక టెక్స్ట్ ఉంటే, ఎక్కడో ఏదో ఒక రోలో ఒక టెక్స్ట్ ఉంది అనుకుందాం, దట్స్ అ మిస్టేక్.
సేల్స్ దాంట్లో ఉండదు కదా బేసికల్లీ. We cannot predict it, brother. We cannot predict it. సార్ See, ఫస్ట్ the ఆఫ్ ఆల్ point is, it's possible. రియల్ టైంలో ఇవన్నీ పాసిబుల్ అన్నమాట. సో అందుకనే మీరు ఏం చేయాలరా అంటే వెన్ ఎవర్ యూ లోడ్ ద డేటా ఫస్ట్ యూ క్రాస్ వెరిఫై ఏ డేటా టైపు ఏముంది, ఏ కాలంకి ఏ డేటా టైప్ ఉంది అనేది జస్ట్ క్రాస్ వెరిఫై. ఓకే, పవర్ బిఐ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్. నేనేం చెప్తున్నానంటే మీకు తగినట్టుగా పవర్ బిఐ ఇవ్వదు. పవర్ బిఐ దేనికి తగినట్టుగా ఇస్తుంది? డేటాకి తగినట్టుగా ఇస్తుంది, మీకు తగినట్టుగా ఇవ్వదు అది. ఓకే, మీకు తగినట్టుగా కావాలంటే అప్పుడు మీరు మార్చుకోవాలి. సమ్ టైమ్స్ నెంబర్ని నేను టెక్స్ట్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది, బట్ పవర్ బిఐ విల్ నాట్ గివ్ దట్ వన్. అది మనం మాన్యువల్గా చేసుకోవాలి. అండర్స్టూడ్? ఓకే. సో ఇంకా ఇప్పుడు ఏమన్నా మనం questions? ఇప్పుడు సేల్స్ లో మనకి ఒక 1 lakh లెట్స్ సే 50,000 రికార్డ్స్ ఉన్నాయండి. సో దాంట్లో ఓన్లీ 1 రికార్డ్ వచ్చేసి టెక్స్ట్ ఉంది అనుకోండి, అప్పుడు పవర్ బిఐ దీన్ని టెక్స్ట్ కింద తీసుకుంటుందా లేకపోతే నెంబర్ కింద తీసుకుంటుందా? యూ విల్ సీ దిస్ వన్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఓకే, సో అది Okay. టెక్స్ట్ కిందకి తీసుకుంటే ఏం జరుగుతుంది, నెంబర్ కిందకి తీసుకుంటే ఏం జరుగుతుంది అన్నది యూ విల్ సీ. ఓకే. యూ విల్ సీ ఇట్. ఎప్పుడైతే అది నెంబర్ కిందకి తీసుకుంటుందో టెక్స్ట్ డేటా ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే టెక్స్ట్ అనేది కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్ కదా. ఒకవేళ అది టెక్స్ట్ గా తీసుకుందనుకో నెంబర్ ఎర్రర్ ఏం త్రో చేయదు, టెక్స్ట్ గా ఉంటుంది, నెంబర్ గానే ఉంటుంది, కానీ యూ కెనాట్ అప్లై సమ్. గాట్ ఇట్? Okay. Yeah. అందుకని ఇలాంటివి అన్ని మనం చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఏం చెప్తున్నానంటే డేటా ఎప్పుడైతే నువ్వు లోడ్ చేస్తావో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకో. అంటే ఓకే, ఇప్పుడు అండ్ ఇంకొకటి ఇంకో విషయం నరేంద్ర గారు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ 19 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి we can see with the eyes. What if there are like hundreds and hundreds? We can't cross check it, right? That's what. నో నా పాయింట్ ఏంట్రా అంటే నేను ఇందాక కూడా మీకు ఒకటి చెప్పాను. ఏమని చెప్పాను? నువ్వు సమ్ అప్లై చేసావు, సమ్ అవ్వట్లేదు ఫ్రంట్ ఎండ్ లో, లైక్ యూ మూవ్ టు మోడల్. నేను ఇప్పుడే క్రాస్ వెరిఫై చేయమని చెప్పట్లా, లోడ్ చేసినమ్మటే క్రాస్ వెరిఫై చేయొచ్చు, అన్ని మనకి దొరకవు. కానీ వెన్ ఎవర్ యూ డూ క్యాలిక్యులేషన్స్, ఆ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవట్లా, సడన్ గా సరిగ్గా Error వర్కౌట్ అవట్లా వస్తుంది. నువ్వు అనుకున్నట్టుగా. అప్పుడు నువ్వేం Okay. చేయాలి? డీబగ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది చూడాలి అని చెప్తున్నా నేను. Okay. అండర్స్టూడ్? Yeah. సో మీరేంట్రా అంటే అక్కడ పానిక్ అయిపోయి అది అవ్వట్లేదు, ఇంకా మనకు అవ్వకుండా చాలాసేపు టైం వేస్ట్ అవుతుంది అనుకో, అది తెలియకపోతే ఏంట్రా అంటే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకనే ఐఎమ్ టెల్లింగ్ దిస్ వన్. సి, ఫస్ట్ నువ్వు వెరిఫై చేస్తావు, నీకేం అర్థం కాలేదు, ఓకే, నీకు చూసినంతసేపు బాగానే ఉంది. దెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ ద క్యాలిక్యులేషన్స్. వెన్ ఎవర్ యూ స్టార్ట్ క్రియేటింగ్ ద క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, సమ్ సరిగ్గా రావట్లేదు, సమ్మే రావట్లేదు అన్నప్పుడు కమ్ బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ ద డేటా టైప్. ఒకవేళ డేటా టైప్ కరెక్ట్ గా లేదు, ఈజీగా మనం చేంజ్ చేసుకుంటాం. Yeah. అండర్స్టూడ్? Yeah. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? Sir, I have one doubt actually. So once data type is specified as a number, so in that column we can't store the text values here, sir. ఎస్. Yeah. So then టెక్స్ట్ వాల్యూ స్టోర్ అవ్వదండి, అవ్వదు కదా మరి అప్పుడు అవ్వదు. what is the so then we can calculate sum or average easily, and so where is Yes. error అని ముచ్చట ఉండదు కదా అక్కడ. ఎర్రర్ ముచ్చట ఉండదు. కరెక్ట్, ఎర్రర్ ముచ్చటే ఉండదు. అవును. ఓకే, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అదే సార్, ఇప్పుడు న్యూమరిక్ వాల్యూస్ లో we can't store the characters, so then there is no problem to calculate the sum or average కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కాలం తీసుకోండి, యూ జస్ట్ టేక్ దిస్ పర్టికులర్ కాలం. ఈ కాలంలో ఏమేమి ఉన్నాయి? It is a combination of both text and numbers. కరెక్ట్. Right. ఇది ఒక వే ఆఫ్ గెట్టింగ్ ద డేటా. ఇప్పుడు ఈ కాలమే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, It's ఇక్కడ completely 10,000 number. ఉంది. ఐ విల్ టెల్ యూ. మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను చూడండి. ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 10,000 ఉంది, ఇలా 10,000s ఉన్నాయి. 50,000 దగ్గర ఏ ఉంది, 50,000 దగ్గర ఏ ఉంది అనుకుందాం. ఓకే, సిస్టమ్ పవర్ బిఐ గనక ఇది ఏబిసి గనక కన్సిడర్ చేసింది అనుకో,
మీ సిచ్యువేషన్ లో సమ్ చేయాలన్నప్పుడు సమ్ చేయలేరు మీరు. అండర్స్టూడ్? కరెక్టే సార్. నేనేమంటున్నా అంటే, సో వీఆర్ గెట్టింగ్ దిస్ డాటా ఫ్రమ్ అదర్ డాటా సోర్సెస్ కదా! సో అదర్ డేటా వైల్ సోర్స్. అందుకనే యాహ్! మీరేం వైల్ చేయాలరా అంటే క్రియేటింగ్ ది యూ నీడ్ టు టేబుల్, కీప్. sir, while creating this table, already they mentioned this column data type as in a number. So there is no question to store the numeric values, sir. 15,000 a like. It can't accept కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ బ్రదర్. మీరేం చేయాలరా అంటే మీరు డేటా బేస్ వాళ్ళ మీద యూ షుడ్ నాట్ బ్లేమ్ దెమ్. ఓకే, వెనెవర్ యూ గెట్ ద డేటా ఇన్ టు పవర్ బిఐ, వన్స్ క్రాస్ వెరిఫై విత్ యువర్ డేటా టైప్స్. అది నేను చెప్తుంది. ఓకే, అండర్స్టూడ్. దెన్ వాట్ విల్ సో హ్యాపన్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, మీరు మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి ఏమన్నా ఇష్యూస్ వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ వచ్చాయనుకో, యాజ్ ఎ డెవలపర్ మనకేంట్రా అంటే ఆ టైంలో ఇది తట్టదు మనకి ఐడియా. ఓకే, డేటా టైప్ చెక్ చేయాలన్న ఐడియా తట్టదు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ స్టేట్మెంట్. గాట్ ఇట్? okay, got it, sir. I have one more question here. So Go on. we can't. I think we can't to modify this data కదా here. యూ విల్ కమ్ టు Or నో is దట్ వన్ ఆల్సో. కొంతసేపట్లో మీకు అర్థమవుతుంది అది. okay. ఓకే, ఇప్పుడు వాట్ రిమూవ్ నెక్స్ట్? ఎనీ అదర్ చేసినప్పుడు క్వశ్చన్స్? One more thing, sir. సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ లాగా ఉంటుంది ఏమన్నా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మీన్స్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, కెన్ వి హ్యాండిల్ దట్ ఎర్రర్ లైక్? ఎస్. ఓకే, ఓకే సార్, దట్స్ ఇట్. వాట్ నెక్స్ట్? ఎనీ అదర్ క్వశ్చన్? యా, ఇప్పుడు సేల్స్ లో న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఉన్నప్పుడు నల్స్ రిమూవ్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది కూడా రిమూవ్ అవుతుందా? నో, టెక్స్ట్ ఈజ్ నాట్ నల్ బ్రదర్. ఓకే, వాట్ నెక్స్ట్? I think null is different actually. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, లెట్స్ కంటిన్యూ. సో డేటా టైప్స్ క్రాస్ వెరిఫై చేసుకోండి. దట్ ఈస్ గుడ్ థింగ్ టు డూ. ఓకే, సో వెన్ ఎవర్ మీరు ఇక్కడ నుంచి డేటాని మోడల్లోకి తీసుకొని వెళ్ళేటప్పుడు దట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం డేటాని వీ హ్యావ్ మీన్స్ గాట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, లైక్ వెబ్ నుంచి తీసుకొని వచ్చాం, ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇక్కడ డేటాని కుక్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్రిపేర్ ద డేటా ఇన్ పవర్ బిఐ. సో బై యూజింగ్ ఎంటర్ డేటా. So E plus symbol, it will be helpful to add the columns. E plus symbol, it will be helpful to add the rows. But దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ లైక్ లిమిటేషన్ ఏంట్రా అంటే ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు యాడ్ చేసుకోగలుగుతారు. ఓకే, 3000 సెల్స్ డేటాని మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇన్ జనరల్లీ పవర్ బిఐలో డేటాని క్రియేట్ చేయడం చాలా తక్కువ. సో ఓకే, ఈ టూల్ దానికోసం కాదు. ఓకే, ఈ టూల్ బయట నుంచి డేటాని ఫెచ్ చేసి దాని మీద రిపోర్టింగ్ చేయడానికి. ఓకే, మేజర్లీ. ఓకే, బట్ ఫ్యూ టైమ్స్ మనం వి రిక్వైర్ ఫ్యూ స్టాటిక్ టేబుల్స్. ఓకే, విజువల్స్ లో తీసుకురావడానికి వి రిక్వైర్ ఫ్యూ స్టాటిక్ టేబుల్స్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇవి మనకి హెల్ప్ అవుతాయి. అందుకనే ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, so you can add your data. Okay, so just tell your names guys. Even column name kuda manam change chesukochu. So Ravi Kumar. Yeah, Ravi Kumar. Okay, next inka Maunika. యా, జయచంద్ర. Jayachandra. Okay, ఇంకెవరన్నా ఉన్నారా? That's it. Narendra, your name. Uh-huh. Your name. వరుణ్. I will come to that one. ఇంకెవరన్నా ఉన్నారా? వీళ్ళు ముగ్గురేనా? Mr. Varun is there. Okay, Varun. Okay, fine. Done. So ఇప్పుడు ఒక 2 షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే, ఇఫ్ యూ నీడ్ టు డిలీట్ అదర్ కాలమ్స్, ఓకే, సో సింగిల్ గా సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం కన్నా మల్టిపుల్ సెలెక్ట్ చేయొచ్చు. బై యూజింగ్ షిఫ్ట్ యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్. మల్టిపుల్ కాలమ్స్ కనుక డిలీట్ చేయాలంటే షిఫ్ట్ యూజ్ చేయొచ్చు.
కానీ బల్క్గా కాలమ్స్ని డిలీట్ చేయాలంటే యూ కెన్ యూస్ కంట్రోల్. కాలమ్ 2ని సెలెక్ట్ చేశాను, కాలమ్ 5 సెలెక్ట్ చేసేటప్పుడు యూ కెన్ యూస్ కంట్రోల్. సో సారీ, రివర్స్లో చెప్పాను నేను. ద పాయింట్ హియర్ ఇస్ సింగిల్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలంటే అక్కడక్కడ మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలంటే గో విత్ కంట్రోల్. బల్క్గా సెలెక్ట్ చేయాలంటే యూ నీడ్ టు గో ఫర్ షిఫ్ట్. ఓకే, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అయిపోతే రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఇట్. జనరల్లీ మీరు ఎప్పుడైనా డేటాని డిలీట్ చేయాల్సి వస్తే, రిమూవ్ చేయాల్సి వస్తే ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు. లైక్ కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ అక్కడక్కడ కాలమ్స్ని మీరు డిలీట్ చేయాలి. ఓకే, ఒక్కొక్క కాలమ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే వితౌట్ కంట్రోల్ సెలెక్ట్ చేస్తే ఏంద్రా అంటే సెలక్షన్ జంప్ అవుతుంది. సో సెలక్షన్ జంప్ అవ్వకుండా ఉండాలంటే యూ కెన్ గో విత్ కంట్రోల్. సో దీస్ ఆర్ ద నేమ్స్. సో ఎప్పుడైతే నేను ఓకే క్లిక్ చేస్తానో నౌ యూ సీ ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. టేబుల్ నేమ్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో నౌ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇంకెవరైనా నేమ్స్ ఉన్నాయా ఇందులో యాడ్ చేయాల్సినవి? నా నేమ్ యాడ్ చేయాలి అని ఇంకెవరు ఉన్నారు? శివప్రసాద్, ప్రజ్వల్. ఓకే ఫైన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో లెట్ మీ యాడ్ మై నేమ్. ఓకే, ఇప్పుడు నేను నా నేమ్ యాడ్ చేయాలి. ఓకే, టేబుల్లో నా నేమ్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ యాడ్ చేయడానికి. ఒకటి రీప్లేసింగ్ ఎ నేమ్ విత్ మై నేమ్, దట్ ఈస్ వన్ ప్రాసెస్, ఆర్ యాడింగ్ మై నేమ్ ఇన్ ఎ న్యూ రో. సో ఏది బెస్ట్ అప్రోచ్ అని మీరు ఫీల్ అవుతున్నారు? Adding new row like. ఓకే, యాడింగ్ న్యూ రో. యాడింగ్ న్యూ రో యాడ్ చేయొచ్చు. ఎలా, ఎక్కడికి వెళ్ళి యాడ్ చేయాలరా అంటే క్వెరీ సెట్టింగ్స్ రైట్ సైడ్లో కనపడుతుంది మీకు. ఒకవేళ మీకు క్వెరీ సెట్టింగ్స్ కనపడకపోయినా సరే, ఇప్పుడు క్వెరీ సెట్టింగ్స్ లేవు, వ్యూలోకి వెళ్ళి క్వెరీ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో క్వెరీ సెట్టింగ్స్లో అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేయొచ్చు, డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మీరు అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తారో మనం ఇందాక ఎప్పుడైతే నేమ్స్ క్రియేట్ చేసామో ఆ పేజ్లోకి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యాడ్ మై నేమ్. ఓకే, ఎప్పుడైతే ఓకే కొట్టానో నా నేమ్ వచ్చేస్తుంది. సో సేమ్ థింగ్ కెన్ వీ డూ విత్ దిస్ డేటా. మీరు ఏమనుకుంటున్నారు గైస్? Yeah, we can do that for this one. ఓకే, ఒక న్యూ కంట్రీని యాడ్ చేయొచ్చా మనం? చేయొచ్చు. ఓకే, లెట్స్ డూ దట్ వన్ దెన్. మిగతా వాళ్ళు ఎనీ రెస్పాన్సెస్? No sir, I think the fetched data is read only అనుకుంటా I think. ఓకే, బట్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్స్ నాట్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ ఉంటే మనం ఎట్లా అప్లై చేస్తామండి అన్ని దాంట్లో? We can apply, but read only means we can't add or modify or delete like. If you don't modify that, if you don't modify, then what's the use of taking this data into Power BI? ఓకే, వెయిట్. ఫస్ట్ మనం మాట్లాడుకుంటుంది ఎడిషన్ గురించి. లైక్ ఐ వాంట్ టు యాడ్ వన్ న్యూ రో, అది యాడ్ చేయొచ్చా లేదా అనేది డిస్కషన్ ఫస్ట్. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్, ఇందాక మనం చేసినట్టుగానే ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ వన్ సోర్స్ సెట్టింగ్స్. ఏమైతుంది? ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఫైల్ మీన్స్ డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ పాత్ కదా. ద పాయింట్ హియర్ ఇస్ యూ కెనాట్ డూ ఎనీ ఎడిషన్ హియర్. నో ఎడిషన్ ఆఫ్ ద డేటా. ఏది ఒక న్యూ కంప్లీట్లీ దేనికి సంబంధం లేకుండా ఒక న్యూ రోని క్రియేట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద డేటా ఓన్లీ. మీకు ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ కంపెనీలో ఒక 100 కస్టమర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. 100 కస్టమర్స్కి 100 ఐడీస్ ఉన్నాయి. ఓకే, 101 కస్టమర్ని మీరు ఇక్కడ క్రియేట్ చేయగలుగుతారా? నో. డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ డేటాబేస్లోకి 101 కస్టమర్ అనేవాడు రావాలి. వచ్చిన తర్వాత మనం ఇక్కడికి తీసుకొని వస్తాం. When you replace it, then we will get it like. Yes, but it should be there in the database. Right, correct sir. That's what I'm saying. Like here we can't add like directly.
అండర్స్టూడ్ గైస్, నేను ఏం చెప్పాను అర్థమైందా? యూ కెన్ డూ సో మెనీ అదర్ మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 101 కస్టమర్ అనేవాడు వచ్చాడు డేటాలోకి, మనం ఇక్కడ తీసుకొని వచ్చాం. 101 కస్టమర్ నేమ్ రాంగ్ ఉంది సిస్టంలో, డేటాబేస్లో రాంగ్ ఉంది. కానీ డేటాబేస్లో మాడిఫై చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అన్నమాట. అప్రూవల్స్ తీసుకొని రావాలి, ఇక్కడ నుంచి సిఇఓ లెవెల్ వరకు, మీన్స్ ఒక లో లెవెల్ నుంచి సిఇఓ లెవెల్ వరకు అప్రూవల్స్ వెళ్ళాలి. వన్స్ ఒక రికార్డ్ వచ్చిన తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఉంది అనుకుందాం. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అలాంటివి మనం హ్యాండిల్ చేస్తాం త్రూ పవర్ బిఐ. లైక్ వీ విల్ రీనేమ్ ద మీన్స్ అకార్డింగ్ టు ద మీన్స్ రిక్వైర్మెంట్, ఏదైతే నేమ్ కరెక్షన్స్ ఉన్నాయో అవి చేయొచ్చు. ఓకే, ఒక కంట్రీ కాలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక కంట్రీ కాలం ఉంది, నాకు అనాలిసిస్ లైక్ నేను ఒక విజువల్ క్రియేట్ చేయాలి. ఆ విజువల్ క్రియేట్ చేసినప్పుడు కంట్రీ చూపించకూడదు అని చెప్పారు వాళ్ళు. యూనిట్ టు షో రీజియన్ అని చెప్పారు. అది కూడా మన డేటాబేస్లో లేదు. సో వీ కెన్ క్రియేట్ దట్ రీజన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ మ్యాపింగ్స్ విత్ ద కంట్రీ వీ కెన్ క్రియేట్ ఇట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇస్ పాసిబుల్. కంప్లీట్లీ ఒక న్యూ రికార్డ్ తీసుకురావడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఇది మన పవర్ బిఐలోకి తీసుకున్న తర్వాత కూడా అప్పుడు కూడా వీలు పడదండి కొత్తది యాడ్ చేసానికి? ఏంటండి వీలు పడుతుంది? ఇప్పుడు మనం పవర్ బిఐలో అప్పుడు వీలు పడుతుంది, కానీ ఇప్పుడు వీలు అయితే వీలు పడదు. ఉంటే తెచ్చుకోవచ్చు, డేటాబేస్ లో ఉంటే తీసుకురావచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక కంట్రీ కావాలి. ఒక కంట్రీ మీన్స్ ఇప్పుడు ఒక కంపెనీ ఇన్ని ప్లేసెస్ లో ఆపరేట్ చేస్తుంది, ఇంకొక ప్లేస్ లో కూడా ఆపరేట్ చేస్తుంది. అది నేను డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేయలేను. అదే అసలు ఏ ప్లేస్ లో ఆపరేట్ చేస్తుంది ఏంటి అనేది మనకు తెలియాలి కదా. స్టాటిక్ గా వీ కెన్ యాడ్ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ మీన్స్ ఎవ్రీ టైమ్ రియల్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ మనకు ఉండవు. స్టాటిక్ గా నువ్వు ఒక కాలం ఒక రో యాడ్ చేసేసాయి, those kind of requirements will be not there for us. Okay, so the point here is everything database లో అప్డేట్ అయితే we can get it. ఓకే, ఏంది నేను ఏం చెప్తాను, న్యూ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మోడిఫికేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక నేమ్ రాంగ్ ఉంది చేయొచ్చు, ఒక న్యూ కాలం క్రియేట్ చేయాలి, ఎస్, బేస్డ్ ఆన్ అనదర్ కాలం. ఇఫ్ యూ నీడ్ టు క్రియేట్ న్యూ కాలం యూ కెన్ డూ ఇట్. ఫ్యూ డిఫరెంట్ క్యాల్కులేషన్స్ పాసిబుల్. ఒక కాలం రిమూవ్ చేయాలి పాసిబుల్. Everything is possible apart from that new adding of new record. Understood? Even ఆ న్యూ రికార్డ్ ని కూడా కావాలంటే మనం యాడ్ చేయొచ్చు, కానీ దట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ యూ విల్ నాట్ గెట్ ఇట్. ఎందుకంటే స్టాటిక్ గా మనం ఎప్పుడు తీసుకురాలేం కదా, ఎందుకంటే ఇట్ షుడ్ బి డైనమిక్ ఇన్ నేచర్ ఎవ్రీ టైమ్. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో నీకు సేల్స్ చేంజ్ అవుతుంటే ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా. ఆ ఒక్క రికార్డ్కి అంతే ఉందనుకో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా గైస్? సో మనం మాన్యువల్ గా క్రియేట్ చేసిన టేబుల్ నే మనం న్యూ రికార్డ్ యాడ్ చేసుకోవచ్చు అంతే, కానీ ఇలా డేటాబేస్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మాత్రం మనం యాడ్ చేయలేము, అంతే కదండి? మాన్యువల్ గా ఒక న్యూ రికార్డ్ ని యాడ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి దీనికి కాంకాట్ చేయొచ్చు. పాసిబుల్, కానీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. Is this clear? Any other questions? Yeah, that is temporary purpose, like correct? Correct. కానీ అలాంటి రిక్వైర్మెంటే మనకి రాదు. యు నో నీడ్ టు వరీ. అలాంటి రిక్వైర్మెంట్ మనకు రాదు, ఎవరు అడగరు మనల్ని. టెంపరీగా ఒకరు క్రియేట్ చేసి ఆ రోని నువ్వు రెగ్యులర్ గా అప్డేట్ చేయి, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మనం ల్యాక్స్ టు ఇదర్ రికార్డ్స్ ని హ్యాండిల్ చేస్తుంటాం. అక్కడక్కడ ఒక్కొక్క రికార్డ్ ని చూడాలంటే మన వల్ల కాదు. Got it? By using the filter also it is not possible to see the particular record, like you can see it brother. రికార్డ్స్ చూడకుండా ఏముండవు, చూస్తాం. నేను ఏమంటున్నాను, నీకు ఒక పర్సన్ వచ్చి ఫలానా రికార్డ్ ని నువ్వు మాడిఫై చేసి రెగ్యులర్ గా అప్డేట్ చేయి అంటే, సో దోస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇట్ ఈస్ నాట్ మీన్స్ యూ విల్ నాట్ గెట్ ఇట్. అది నేను చెప్తుంది. ఓకే, రైట్, కరెక్ట్. Any other questions? So that is about your new query only. Okay, so I will end up for today. Okay, we'll connect by 19th.
మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ టేక్ ఇట్ అప్. Sir, actually, so can you share the syllabus of this course actually? And It will your be there number in the also? website అండి. It will Website. be there in the website. Okay, go to VLR and search for Power BI. You will get it. 1 minute, sir. లేదు I'll అంటే try. వెంకట్ గారికి కాల్ చేయండి. సో యూ విల్ గెట్, హీ విల్ షేర్ ద లింక్, డైరెక్ట్ లింక్. Okay, done. ఓకే, వాట్ నెక్స్ట్? 2018 పాస్డ్ అవుట్ కి ఇంటర్వ్యూస్ ఎక్కువ వస్తాయి సార్ మామూలుగా? వస్తాయండి, ఎందుకు రావు? సో యూ నీడ్ టు లెర్న్ అంతే. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే గైస్, దెన్ లెట్స్ మీట్ బై 19th. A long